గుడ్ మార్నింగ్ ఎవరీవన్. వెల్కమ్ టు డీకోడ్ టీజీపీఎస్సీ యూట్యూబ్ ఛానల్. అండ్ మొన్నటి వీడియోలో చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఒక 50 క్వశ్చన్లు అనాలిసిస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి షిఫ్ట్ 3లో జరిగిన ఎగ్జామ్స్ అయితే చూద్దామండి. సో టైమింగ్స్ వచ్చేసి ఎగ్జామ్ టైమింగ్స్ 5 నుంచి 7 వరకు జరిగినటువంటి జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్. సో వీటిలో బాగా అడిగినటువంటి క్వశ్చన్లు అయితే ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సింధు నాగరికత అనే పదాన్ని మొదటగా ఉపయోగించినది ఎవరనైతే అడగడం జరిగింది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ మార్షల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హరియంక వంశ స్థాపకుడు ఎవరనైతే అడిగారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బింబిసారుడు. అండ్ నెక్స్ట్ బుద్ధుని తండ్రి ఏ రాజ్య పాలకుడు అయితే అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి శాక్య రాజ్యం, శాక్య కింగ్డమ్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ కింది వాటిలో ఏది వేదత్రయలో భాగం కాదు అనేది అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అథర్వవేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చంద్రగుప్త మౌర్యుని కాలంలో భారతదేశాన్ని సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు ఎవరు అనేది అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెగస్తనీస్. నెక్స్ట్ నవబ్రహ్మ ఆలయాలను నిర్మించినది ఎవరనైతే అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాదామి చాళుక్యులు. 7th క్వశ్చన్ చూసినట్లయితే మొదటి పానిపట్ యుద్ధం ఎప్పుడు జరిగింది అని అయితే అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1526. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే శ్రీకృష్ణ దేవరాలయ ఆస్థాన కవులను ఏమని పిలిచేవారని అయితే అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అష్టదిగ్గజాలు. నెక్స్ట్ క్వశ్చన్ జలియన్ వాలాబాగ్ ఉదంతం తర్వాత మహాత్మా గాంధీ ఏ బిరుదును తిరిగి వెనక్కి ఇచ్చేసాడని అయితే అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కైసర్ ఐ హింద్. 10th క్వశ్చన్ చూస్తే మరాఠా మరియు కేసరి పత్రికలను స్థాపించినది ఎవరు అని అయితే అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ శాతవాహనుల మొదటి రాజధాని ఏది అని అయితే అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కోటిలింగాల. అండ్ 12th క్వశ్చన్ చూసుకున్నట్లయితే 1000 స్తంభాల గుడిని నిర్మించినది ఎవరనైతే అడగడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రుద్రదేవుడు. 13th క్వశ్చన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఏపీ మరియు తెలంగాణకి ఎన్ని రాజ్యసభ స్థానాలు కేటాయించబడ్డాయని అయితే అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏపీకి 11 అండ్ తెలంగాణకి 7. 14th క్వశ్చన్ చూస్తే 1933 ఫర్మానా ప్రకారం ముల్కీగా గుర్తించబడడానికి ఎన్ని సంవత్సరాల నివాసం అయితే ఉండాలని అయితే అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 15 years అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో మంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి నాయకుడు ఎవరైనా అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కొండా లక్ష్మణ్ బాపూజీ. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో హూ ఇస్ ద ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అయితే అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సూర్యకాంత్ గారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ కింది వాటిలో రాష్ట్రపతి ఎన్నికలలో ఏది తప్పనిసరి అర్హత కాదు అని అయితే అడగడం జరిగింది. సో ఆప్షన్ చూస్తే ఈయన ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ ఇతనికి ఎటువంటి ప్రాఫిట్ ఆఫ్ ఆఫీస్ అయితే ఉండకూడదు. అండ్ అట్లీస్ట్ 35 years అయితే ఉండాలి. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి లోక్సభ సభ్యులుగా పనిచేసి ఉండాలనేటువంటి అర్హత అయితే ఉండదండి. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారత రాష్ట్రపతి ఎన్నికల విధానాన్ని ఏ దేశం నుండి గ్రహించబడింది అని అయితే అడగడం జరిగింది. సో దీనికి వచ్చేసి ఐర్లాండ్ నుండి, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం సెక్షన్ 8A అంశానికి సంబంధించినది అని అయితే అడిగారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉమ్మడి రాజధానిలో గవర్నర్ యొక్క ప్రత్యేక బాధ్యత ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏదైనా అయితే అడిగారు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్కిన్ అండి, చర్మం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మానవ శరీరంలో ప్రక్కటెముకల సంఖ్య ఎన్ని అని అయితే అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 24 అండి. ఎగ్జామ్లో జతలు ఎన్ని అని అడగలేదు, ఎన్ని ఉంటాయని అడిగారు కాబట్టి 24 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే సో భారతదేశంలో ప్రాథమిక హక్కుల యొక్క పరిధిని విస్తరించే అధికారం ఎవరికి కలదని అయితే అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సుప్రీంకోర్టు అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే
మనుషుల్లో అత్యంత తక్కువగా కనిపించే బ్లడ్ గ్రూప్ ఏదైతే అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏబీ నెగెటివ్ అండి. నెక్స్ట్ క్వెషన్ చూస్తే సూర్యునిలో సుమారు 71% ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రోజన్ అండ్ రిమైనింగ్ వచ్చేసి హీలియం. నెక్స్ట్ క్వెషన్ చూస్తే సో గగన్యాన్ అనే మిషన్ దేనికి సంబంధించిందని అయితే అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మానవ అంతరిక్ష ప్రయాణం అండి, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే భారతదేశంలోని తొలి బ్రహ్మోస్ క్షిపణి తయారీ కేంద్రం ఎక్కడ ఉందని అయితే అడగడం జరిగింది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లక్నో అండి, ఉత్తరప్రదేశ్లోని లక్నో. 27th క్వెషన్ చూస్తే భారతదేశంలో తొలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ స్థాపించబడింది అనేది అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాంబే అండి. చాలా మంది కల్కటా అనుకుంటున్నారు, దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాంబే అండి. రెండవ ఎక్కడ అంటే అది కల్కటా. నెక్స్ట్ క్వెషన్ చూస్తే సో భారతదేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏదైనా అయితే అడగడం జరిగిందండి. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే టిబెట్లో చైనా తన యొక్క అతిపెద్ద ఆనకట్టను ఏ నదిపై నిర్మించబోతుంది అని అడిగారు కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మపుత్ర అనేది అండి. మన ఆప్షన్స్లో చూసుకున్నట్లయితే బ్రహ్మపుత్ర ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 30th క్వెషన్ చూస్తే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి ఖండం ఏరియా అనేది అడిగారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏషియా. 31st క్వెషన్ చూస్తే సో దాద్రా నగర్ హవేలీ యొక్క క్యాపిటల్ ఏది అని అయితే అడగడం జరిగిందండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దామన్. నెక్స్ట్ క్వెషన్ చూస్తే భారతదేశంలోని తొలి ఏఐ ఆధారిత స్మార్ట్ హైవే ఏది అని అయితే అడగడం జరిగింది. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ద్వారకా ఎక్స్ప్రెస్ హైవే అండి. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఇండియాలో ఫస్ట్ వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ ఎక్కడైనా అయితే అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంబన్ బ్రిడ్జ్ అండి. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. సో ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ క్వెషన్స్ అన్ని అందరూ ఆస్పిరెంట్స్ ద్వారా స్వీకరించబడినాయండి, ఎటువంటి అఫీషియల్ సోర్సెస్ అయితే కావు. సో మనం ఇంకేదైనా మీకు కరెక్ట్ ఆన్సర్స్ నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏమైనా తప్పు అనిపించినా లేదంటే వేరే ఆన్సర్స్ అనిపించినా కూడా అఫీషియల్కి వచ్చాకనే కంపేర్ చేసుకోవడం మంచిది. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఉల్లాస్ మిషన్ కింద ఇండియాలో తొలి పూర్తి అక్షరాస్యత పొందిన రాష్ట్రం ఏదైతే అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిజోరం అండి. ఆల్మోస్ట్ 98.2% వరకు అని చెప్పేసి మనకి సోర్సెస్ అయితే కనబడుతుంది. అండ్ నెక్స్ట్ క్వెషన్ చూస్తే దేశంలో తొలి ఆర్గానిక్ ఫిషరీ క్లస్టర్ అనే ఏ రాష్ట్రంలో ఉంది అని అయితే అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సిక్కిం అండి. నెక్స్ట్ క్వెషన్ చూస్తే దేశంలో తొలి ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించబడింది అని అయితే అడగడం జరిగిందండి. ఇది వచ్చేసి అండమాన్ సముద్రం అండి. నెక్స్ట్ క్వెషన్ చూస్తే రామన్ మెగసే అవార్డు అందుకున్న తొలి భారతీయుడు ఎవరని అడిగారు. సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆచార్య వినోబ్ బాబావే. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ప్రపంచంలో తొలి ఏ నియంత్రణ చట్టాన్ని రూపొందించిన దేశం ఏదైతే అడిగారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ యూరోపియన్ యూనియన్స్ ఉంది. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 యొక్క థీమ్ ఏదైతే అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డెమోక్రటైజింగ్ ఏఐ. నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఓకే అండి. సో క్వశ్చన్ వచ్చేసి విచ్ ప్రోగ్రామ్ లాంచ్ ఎట్ ఇండియాస్ ఏ ఇంపాక్ట్ సమిట్ 2026 అని అయితే అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏఐ డేటా ల్యాబ్స్ నెట్వర్క్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ప్రపంచ బెయిలీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారని అయితే అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 4th జనవరి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇటీవల 2026లో పద్మ విభూషణ్ అందుకున్నటువంటి తెలుగు సినీ నటుడు ఎవరైనా అడిగారు. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ గారు.
ఇక్కడ చాలా మందికి అవార్డ్స్ అయితే వచ్చాయి కానీ మనకున్నటువంటి ఆప్షన్స్లో కరెక్ట్ ఆప్షన్స్ చూసుకుంటే రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐఐఎఫ్ఏ అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రం ఏది అని అయితే అడగడం జరిగింది. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లాపతా లేడీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. డొనాల్డ్ ట్రంప్ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినటువంటి కంట్రీ ఏదైనా అయితే అడగడం జరిగిందండి. సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ని చూసుకున్నట్లయితే మనకి 2 ఆన్సర్స్ ఉంటాయండి. సో వెరీ ఫస్ట్ కంట్రీ ఏదైనా అంటే పాకిస్తాన్ అండి. అండ్ వీళ్ళ తర్వాత ప్రకటించినటువంటి దేశం వచ్చేసి ఇజ్రాయెల్. సో మనకి ఆప్షన్స్లో పాకిస్తాన్ వచ్చిందా లేదా అనేది నాకు కొంచెం డౌట్గా ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే ఇజ్రాయెల్ అయితే ఉంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో పాకిస్తాన్ లేకపోతే ఇజ్రాయెల్ కరెక్ట్ అవుతుంది. పాకిస్తాన్ నుండి ఇజ్రాయెల్ ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ అయితే పాకిస్తాన్ అవుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే బీహార్లో జరిగినటువంటి ఈ ఓటింగ్ విధానంలో ఓటు వేసినట్టు తొలి మహిళా ఓటర్ ఎవరైనా అయితే అడిగారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విభాదేవి అండి. విభాదేవి లేదంటే విభా కుమారి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ అనే పదాన్ని మొదట ఏ శాసనం ద్వారా గ్రహించబడింది అని అయితే చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెల్లాపూర్ శాసనం అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 2026 సంవత్సరం నాటికి భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత అని అయితే అడగడం జరిగిందండి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి 6.3%. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్లే కోర్టుపై నిర్వహించే గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ ఏది అని అయితే అడగడం జరిగిందండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో అమెరికా నిర్వహించినటువంటి డిఈఏ చర్యలో ఏ దేశ అధ్యక్షుడు అరెస్ట్ అయ్యారని అయితే అడగడం జరిగిందండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వెనిజులా. సో అతని పేరు ఏంటంటే నికోలస్ మదురే. సో లాస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ప్రార్థనా సమాజ్ని స్థాపించినది ఎవరు అని అయితే అడిగారండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆత్మారాం పాండురంగ్. సో ఇవ్వండి జూనియర్ అసిస్టెంట్ షిఫ్ట్ 3కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ ఇవన్నీ. ఆల్మోస్ట్ ఇంకా మనం అవుట్ ఆఫ్ 60లో 50 వరకు అన్నీ చూసేసాము. అండ్ వీటిల్లో మీకు ఏదైనా నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ తప్పు అనిపిస్తే మీరు కామెంట్స్లో రాయండి. నేను నెక్స్ట్ వీడియోలో వాటిని సరి చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇలాగే మీకు ఇంకా వేరే ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఏమైనా అనాలిసిస్ కావాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని కూడా ఒకసారి విజిట్ చేసి వీడియోస్ అన్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.